నమస్కారం అండి. నేను మీ బెల్లప్ కర్ణాకర్. ఈ రోజే భారతీయుడు 2 సినిమా చూడడం జరిగింది. ఏదైతే మన శంకర్ గారి డైరెక్షన్ లో కమల్ హాసన్ ముఖ్య పాత్రలో నటించిన భారతీయుడు 2 అనే సినిమా చూడడం జరిగింది. ఈ సినిమా గురించి వస్తే అంటే ఇందులో ఉన్న కథ విషయానికి వస్తే అంటే ముఖ్యంగా స్టోరీ అనేది ఈ సినిమాకి చాలా అంటే చాలా హైలైట్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో కూడా కావచ్చు. సో ఈ దేశంలో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద ఏ విధంగా అంటే దాన్ని ప్రజలు పట్టించుకోవడం లేదు. దాని గురించి యూత్లా అంటే ఇప్పుడున్న యువతలో కూడా ఒక మార్పు అనేది రావాలి అనేది ఇన్ డెప్త్ గా ఉన్న ఈ సినిమాలో ఇన్ డెప్త్ గా ఉన్న ఒక విషయం అన్నమాట. సో శంకర్ గారు ఆ విషయాన్ని చూపించడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. అంటే ఇప్పుడున్న యూత్ ముందుకు రావాలి అంటే ఇప్పుడు ఒక తరం అయిపోయింది, ఆ తరంలో ఎలాంటి చలనం లేకుండా పోయింది. ఇప్పుడున్న యూత్ అయినా ముందుకు రావాలి, మనం ఏ విధంగా దీన్ని అరికట్టవచ్చు అనే ఒక 2 విభాగాలు చేసారు. ఒకటి ఏంటంటే ఎవరైతే వారికి వారు అంటే వాళ్ళ ఇంట్లో ఫస్ట్ మనం మలినం లేకుంటుంటే బయట సమాజాన్ని మలినం లేకుండా తయారు చేయగలం. కనుక మన ఇంట్లోనే శుద్ధి చేసుకొని మనం బయటికి వెళ్ళి శుద్ధి చేద్దాం అనే కాన్సెప్ట్ తోని మనది మనం శుద్ధి చేసుకుందాం అనే ఒక థాట్ తోని తీసుకురావడం జరిగింది. రెండవది ఏంటంటే పెద్ద పెద్ద తలకాయలు ఏవైతే ఉన్నాయో అంటే ఎవరైతే అత్యధికంగా కరప్షన్ చేసి ఈ సొసైటీని పాడు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో అది మన కమల్ హాసన్ గారు తీసుకుంటారు అన్నట్టు ఈ కాన్సెప్ట్ తోని ఈ సినిమా రావడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద ఈ సినిమా ఉంది. ఇక ఇందులో డైరెక్టర్ గారి విషయానికి వస్తే శంకర్ గారు ఈ స్టోరీ చెప్పే విధానం కానీ అంటే ఇక్కడ ఉన్న స్క్రీన్ ప్లే కానీ ముఖ్యంగా స్క్రీన్ ప్లే అయితే అంత ఎఫెక్టివ్ అనిపించలేదు నాకు. ఇంకొకటి ఇక్కడ శంకర్ గారు తీసిన మార్కు మనకు కనిపించదు. ఎందుకంటే మనం ప్రీవియస్ చాలా సినిమాలు చూసినాం, మనం ఒక హోప్ తో వెళ్తాం శంకర్ గారు అనగానే. సో అంత ఎఫెక్టివ్ గా ఈ సినిమా అనిపించేది. మేబీ రామ్ చరణ్ గారి సినిమా వల్లనా లేకపోతే ఏదో కారణాల వల్ల దీని మీద కొంచెం ఏదో తక్కువ దృష్టి పెట్టిందేమో అనిపిస్తుంది. ఇంకా దీన్ని నేరేషన్ మీద ఇంకా కూర్చుంటే బాగుండేమో, ఇంకా సినిమాని ఇంకా మంచి స్క్రిప్టింగ్ చేస్తే బాగుండేమో అనిపిస్తుంది కొన్ని విషయాలలో. ఇక రెండవది కెమెరామెన్ గారి దగ్గరికి వస్తే అంత ఎఫెక్టివ్ ఫ్రేమ్స్ అయితే ఏమి అనిపించలేదు నాకైతే. నా దృష్టిలో నాకు చాలా సినిమాలు చూసి దీన్ని చూస్తే లేదంటే ఇది ఇంతే ఉంటుంది అర్థం కాలేదు కానీ బట్ ఎఫెక్టివ్ అయితే అనిపించలేదు. మ్యూజిక్ కూడా అంత బ్యాక్ బోన్ ఉండాల్సిన మ్యూజిక్ కూడా ఎక్కడ కూడా ఆ సినిమాని లిఫ్ట్ చేయడం కానీ మనకు కరెక్ట్ సీన్ ఎలా కనిపించడం కానీ అనిపించదు. అంతా డల్లే అనిపిస్తుంది. నాకు తెలిసి బాగా వేయలేదేమో అనిపిస్తుంది. ఇంకా యాక్షన్ సీక్వెన్స్ వస్తే మాత్రం అంతంత మాత్రమే ఉంది. అది కూడా ఇంకా యాక్షన్ సీక్వెన్స్ చాలా పెట్టచ్చు, ఎందుకంటే ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది ఇండియన్ సినిమాస్ కూడా. యాక్షన్ సీక్వెన్స్లలో చాలా డెవలప్ అయింది. చాలా చాలా వెరైటీస్ అండి, పెద్ద పెద్ద డైరెక్టర్స్ చాలా రకాలుగా చూపిస్తారు. అయినా మనం శంకర్ గారి ప్రీవియస్ సినిమాలలో కూడా చూసుకోవచ్చు. మనం చాలా ఆశపడతాం కానీ ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఎక్కువ ఏమనిపించదు. ఇంకొకటి స్టోరీ విషయానికి వస్తే చాలా లెందీగా ఉండడం వల్ల కొంచెం బోరింగ్ అనిపించచ్చు. బట్ ఏంటంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ఇలా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడున్న భారతీయుడు 2లా మనం దేశానికి మంచి చేయాలి అనుకుంటే తిరిగి మన మీద ప్రజలు ఏ విధంగా తిరగబడతారు, మన ఇంట్లోనే మనం మంచి చేయాలంటే మన ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మన సొంత తల్లిదండ్రులు ఏ విధంగా మనల్ని ట్రీట్ చేస్తారు అనే ఒక విషయం దగ్గర ఆగిపోతుంది. అంటే దీనికి కంక్లూడ్ అని ఇయ్యలేదు ఒరిజినల్ గా. మనం మంచి చేస్తే మనకి ఏ విధంగా ప్రాబ్లం అవుతుందని కాన్సెప్టే ఉంటది. మేబీ ఇది థర్డ్ అంటే భారతీయుడు 3లో కంపల్సరీ ఇది మంచి అంటే నాకు లాస్ట్ కు చూపెట్టిన కొన్ని గ్లిమ్స్ ద్వారా భారతీయుడు 3 మాత్రం బ్యాంగ్, ఇది మాత్రం పర్లేదు అనే విధంగా ఉంటాయి. కాకపోతే కంపల్సరీ ప్రతి ఒక్కరు మాత్రం ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన అతి ముఖ్యమైన సినిమా అని చెప్పుకోగలుగుతా.